హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అనాతరం గ్రామ పంచాయతీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పార్టీలకు అతీతంగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పదవీకాలం పూర్తయ్యేసరికి గ్రామంలో ఉన్న సమస్యలు ఇంచుమించుగా నెరవేరుస్తానని హామీ ఇచ్చిన మిమ్మితి చిరంజీవి. మంచి ప్రభుత్వం, మనసున్న ఎమ్మెల్యే అంటున్న కురసాల శివబాబు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుడుపూడి శంకర్రావు మాట్లాడుతూ ఎంతో మంది వీర నాయకుల ప్రతిఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఈరోజు మరి 79వ స్వాతంత్ర దినోత్సవం మన అనాతరం గ్రామ పంచాయతీ వద్ద మరి ఈరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన జడ్పీటీసీ సభ్యులు వచ్చి ఉన్నారు కాబట్టి వారిని కూడా నా వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ అంటే ఎంతో మంది 200 సంవత్సరాల క్రితమే మనం పాలకులు బ్రిటిష్ వారి పాలనలో ఉంటున్నాము. ఆ పాలన తరిమి కొట్టడానికి మన జాతీయ నాయకులు ఎంతో మంది త్యాగం చేసిన కారణంగా ఈ రోజు ఎందుకు కారణం అంటే ఆనాడు మరి స్వాతంత్రం వచ్చింది అని అంటే ఎవరి పేరు మహాత్మా గాంధీతో పాటు అనేకమైన నాయకులందరూ కూడా వారికి సహకారాలు అందించి ఈ స్వాతంత్రం తెచ్చుకోవడం అనేది జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వస్తే ఆగస్టు 15వ తారీఖుని జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా మరి తర్వాత ఏంటంటే రాజ్యాంగం వేసి దానికి అధ్యక్షన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారాగా మరి రాజ్యాంగం రాయటం అనేది జరిగింది. పరిపాలకులు అవనండి లేకపోతే ఎవరైనా సరే ఆ రాజ్యాంగం లోబడే మనం ఈ రోజు అంతా కూడా మరి జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన అందరం గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి సక్రమైన మార్గంలో నడుచుకుంటూ సక్రమంగా చేస్తున్నాము. ఎందుకనంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టే ఈ రోజు మనం ఇంత గర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొంచెం గ్రామ సమస్యల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలందరినీ కూడా నాకు ఈ సంవత్సరంతో కూడా రేపు మార్చితో నాకు కూడా కాల పరిమితి అవుతుంది. ఇదే ఆఖరి అనుకోవచ్చు నేను 3 వంతులు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఆగస్ట్ 15 అనేది మరి ఈ సంవత్సరం ముందుగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఆగస్ట్ 15 జరుపుకుని తర్వాత కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు. అలాగే ఎప్పుడు కూడా రొటీన్ అవుతుంటది. మరి రాజ్యాంగబద్ధంగా ఎవరైనా సరే ఒక పదవిని అలంకరించారంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత కంపల్సరీగా మరి మనం ఇంకో వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు వస్తాయి. కాబట్టి వారు కూడా వచ్చి అనేకమైన సేవలు అందిస్తుంటారు. నేను కూడా కొన్ని సేవలు అందిస్తున్నాను. అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గ్రామంలోను. అలాంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి కూడా నేను ముందు సిద్ధంగా ఉన్నాను. మీరందరూ అండి డ్రైన్లు పెడుతున్నాము, రోడ్లు పెడుతున్నాము, ఇంకా శానిటేషన్ చేయిస్తున్నాము. అన్నిట్లు కూడా చేయడం అనేది మనకు వచ్చే ఇన్కమ్ని బట్టే జరిగితే తప్ప దేనికి దానికి అనేది దాంట్లో బైలాస్ రాసి ఉంటుంది. ఒక 9% మాత్రమే శానిటేషన్ చేయాలి. కానీ ఎప్పటి నుంచో చేయట్లేదని కొంతమంది అనుకోవచ్చు. కానీ 9% మాత్రం దానికి ఉపయోగించాలి. ఇంకో 9% ఉన్నదంటే వాటర్కి ఉపయోగించాలి. ఇంకో 9% ఉన్నదంటే సీసీ రోడ్లకు ఉపయోగించాలి. అలాగా సిస్టమేటిక్ గా ఒక రాజ్యాంగంలో రాసి ఉన్నదనమాట. ఇష్టం వచ్చినట్లుగా సర్పంచ్ లెక్కలు పెట్టి సర్పంచ్ చేయవలసిన పని కూడా ఇక్కడ కూడా లేదు. మరి మాజీ సర్పంచులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను కూడా వారిని కూడా నాకు తెలియకపోతే సలహాలు తీసుకునే నేను చేస్తున్నాను తప్ప రెండో మార్గంలో కూడా నేను ఏమి వెళ్ళట్లేదు. కాబట్టి ఎందుకంటే ప్రజలకు తెలియాలి నేను చేసేదాని ఉద్దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొంత మాత్రం ఇబ్బంది మాత్రం వాటర్కి మాత్రం ఉన్నది ప్రాబ్లము.
అదే ఎలక్ట్రికల్ బల్బులు కూడా మరి ప్రతి చోట వేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విద్యుత్ వచ్చేటప్పటికి మనకు పెద్దగా ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఒక బల్బు పోయినా సరే వెంటనే అక్కడ మఠపత్తల బాగా చేసేటప్పుడు సందర్భంలో ఇక్కడ మాపసరిలో పోయింది అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి నిచ్చెన వేసుకుని వెళ్ళి తీసుకుని వెళ్లే సందర్భంలో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. అందు గురించి ఏంటంటే లైట్ పోయినా ఏం పోయినా ఒక కనీసం 2-3 రోజులైనా మరి టైం ఇస్తే కంపల్సరిగా అది కూడా నేను రెక్టిఫై చేస్తాను. అవసరమైతే దానికి కూడా మన ఇది అధికారులతో మాట్లాడను, దానికి కూడా లైట్లు ఏమన్నా మార్చడానికి కానీ కంట్రోల్ కానీ చేయడం కూడా మొన్న లోపల మీ అందరికి కూడా మంచి న్యాయం చేస్తాను అని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ ఒకటి, వాటర్ ఒకటి, విద్యుత్ ఒకటి, ఈ 3 కొరత ఏంటంటే రోడ్లు అంటారా, మన దగ్గర డబ్బులు ఉంటే రోడ్లు వేసుకుంటాం, లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అనుకోండి, గవర్నమెంట్ నుంచి కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంటది. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని విధాలుగా గవర్నమెంట్ కూడా మనకు సహకారం చేస్తుంది కాబట్టి నిధులు కూడా కొరత లేకుండా అందిస్తున్నట్లయితే మనం కూడా మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ రోజు మరి ఈ సమావేశానికి అందరూ వచ్చారు కాబట్టి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జడ్పీటీసీ గారి సభ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు వారిని కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. మనకు స్వతంత్రం ఏర్పడి రమారమి 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అందులో ఇవాళ 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు మనకి స్వతంత్రం రావడానికి మనకి ఎంతో కష్టపడి మన పెద్దలు ఈ స్వతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు కానీ, అలాగే భగత్ సింగ్ కానీ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అలాంటి ఎంతో మంది త్యాగదనులు వారి యొక్క ప్రాణత్యాగం ఇవాళ మనకి ఈ స్వతంత్రం రావడానికి కారణం. గతంలో మనం చూసినట్టయితే బ్రిటిష్ వారి పాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి మన ప్రజలు మనమంతా కూడా ఆ రోజు వారి దగ్గర బానిసగా ఉన్నటువంటి మనం వీరి యొక్క త్యాగం వల్ల మనం స్వతంత్రంగా బతకడం అనేది మనకి ఇవాళ ఈ స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి హక్కు. ఇటువంటి స్వతంత్రాన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం అని అంటే అది మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఇటువంటి అవకాశాలన్నీ కూడా మనం వినియోగించుకుని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. శక్తులెదిరిన నిర్భయముగా నిదిరించండి, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు, స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి. కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం నెరపండి, ఎంత కాలమిటు సహించి ఉన్న దోపిడి మూకకుదయ. మరి మన భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం మన భారతదేశంలో ఈ స్వాతంత్ర్యం రావడానికి ప్రతి గ్రామాల్లో నుంచి, ప్రతి పల్లెల్లో నుంచి, ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా ఎక్కడికక్కడ విప్లవాలు బయలుదేరి మరి అందరూ ప్రాణ త్యాగం చేసుకుంటే గాని ఈ స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోలేదు. కాబట్టి మరి ఆనాడు 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు. మన భారతదేశ సిరి సంపదన్ని కూడా కొల్లగొట్టుకుపోయారు. మరి అటువంటి సమయంలో ఎక్కడికెక్కడ బానిసత్వంగా బతికినటువంటి మన భారతీయులందరూ కూడా నలిగి నశించిపోయారు. ఎంత ఎదిరించడం చంపేశారు. తిరగేసి మాట్లాడిన కూడా వారిని అదుపులో పెట్టుకుని జైల్లో పాడేశారు. ఎంతో చిత్రవద అనిపించారు మన భారతీయులు. మరి మన భారతదేశ సుంకాలను పగలగొట్టి మరి మన భారతీయులందరూ కూడా ఏకతాటిపై వచ్చి మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభాకాంక్షలు. మరి ఈనాటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరం స్వతంత్రం మన దేశానికి వచ్చి మరి ఎంతో మంది త్యాగం చేస్తేనే కానీ మనకి ఈ స్వతంత్రం రాలేదు. ఆ ప్రతి విషయం అందరూ చెప్తున్నారు. మరి మనం కూడా రేపు భావి తరాలకు మన స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ పంచాయతీ వారికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇంత గొప్ప ఘనంగా మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు
79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం అంటే మరి పెద్దలందరూ చెప్పినట్టుగా ఎంతో మంది త్యాగబలంతో మనం ఈ రోజు ఈ 79వ వేడుకను జరుపుకుని ఎంత స్వతంత్రంగా మనం ఉన్నామంటే దానికి కారణం ఆ రోజు పెద్దలు మరి ఎంతో మంది త్యాగం చేసి ఎంతో మంది మరి తుపాకీ దెబ్బలకి మరి ఎంతో మంది బలైపోయి త్యాగం చేసినటువంటి ఆ రోజు ఆ విధంగా స్వాతంత్రాన్ని తెచ్చారు కాబట్టి ఈ రోజు మనం స్వతంత్రంగా ఉండి మనకు ఒక స్వతంత్రం ఏర్పడిందంటే ఆ రోజు త్యాగ బలమే మరి స్వతంత్ర దినోత్సవం. మరి ఇంత గొప్పటి కార్యక్రమాన్ని మరి ప్రతి చోట దేశవ్యాప్తంగా మరి జరుపుకుంటున్నారంటే కేవలం కారణం అది ఆ రోజుని త్యాగ బలం చేసినటువంటి అమరవీరులదే. మరి అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, మరి అలాగే మరి గాంధీ గారు, ఇంకా అనేక మంది మరి చాలా మంది మరి త్యాగబలమే మనకి స్వతంత్ర దినోత్సవం. మరి ఇంత గొప్పటి అవకాశాన్ని మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇంత వేడుకగా మనం జరుపుకుంటున్నాం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఇంత గొప్పటి అవకాశాన్ని మరి నాకు కూడా ఇచ్చి మరి స్వతంత్ర వేడుకల్లో పాల్గొని మీ అందరితో సమిష్టిగా చేసుకునే కృపని అనుగ్రహించారు. కాబట్టి మరి మరొక విషయం ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్వతంత్రాన్ని తెచ్చినట్టు త్యాగశీలు ఏ విధంగా అయితే మనం త్యాగం చేస్తున్నారో అలాగే మన గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పౌరుడిగా ఒక చైతన్యవంతుడిగా ఉండి మన గ్రామాభివృద్ధి కూడా మనం కూడా ఎవరివంతాలు సహకారం చేసుకుంటూ కృషి చేసుకుంటేనే ఏ సమస్యనే సాల్వ్ అవుతుంది. మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి సర్పంచ్ గారు వాటర్ సమస్య ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో మనం మెలుగు చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామంలో పెద్దలతో సహా చిన్నలు కూడా సమైక్యంగా కలిగి మన ఎక్కడ సమస్య ఉందో దాన్ని 10 మంది ఐక్యతగా కలిసి మనం చేసుకున్నట్టయితే గ్రామ సమస్యలు మరి నిర్మూలన అవుతాయి. మరి ఆ సమస్యలు కూడా త్వరగా మరి సర్పంచ్ గారు మరి 2-3 రోజుల్లో వాటర్ సమస్యలు కూడా నిర్మూలన చేస్తున్నారు. మరి మంచి ప్రభుత్వం మనకి ఏర్పడి ఉంది. మనకి ముఖ్యబాబు గారు ఎమ్మెల్యే గారు కూడా చాలా గొప్ప ఉన్నతమైన మనిషి ఆయన. మనకి ఎప్పుడైనా పిలిస్తే పలికివారైనా మరి అలాంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం నుంచి కూడా మనకి మంచి నిధులు గ్రామం నుంచి కూడా రోడ్లని, అనేక పనులు, షెడ్లని, అనేక రకాలైనటువంటి వస్తున్నాయి. అలాగే సంక్షేమం కూడా అందించారు గ్రామాలకి. మరి స్వతంత్ర దినోత్సవంలోనే ఈ మాటలు మనం చెప్పుకోవడం ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పుకోవాలి. గ్రామంలో కూడా మరి కొన్ని కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా త్వరగా అవి కూడా నీటి సమస్యలు కూడా పూర్తి చేస్తారని మరి గ్రామాభివృద్ధికి మరి సర్పంచ్ తో సహా మరి నెంబర్ కూడా సహకరిస్తారని, గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారని, గ్రామాభివృద్ధికి సహాయపడతారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.